బ్యాక్ టు న్యూస్. ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా స్థానిక నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీలు బి శ్రీనివాసులు, జానకి ధరావతులు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు ఫిర్యాదుదారులు మీడియాతో మాట్లాడారు. అట్లాంటి భాగ్యలక్ష్మి దగ్గర సీట్లు వేసాము. ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఇవ్వకుండా సీఎల్కి మరి వాళ్ళకి డబ్బులు పెట్టి మాకు న్యాయం జరగకుండా, మాకు ఎన్నాళ్ళ నుంచి వేసినా కూడా ఇవ్వకుండా తిప్పకుండా, మరి వాళ్ళ ఇంటికి పోతే పోలీసులు పిలిపించి అమ్మటనే మమ్మల్ని స్టేటింగ్ జరుగుతుంది. మాకు అసలు న్యాయం అనేది జరగట్లేదండి. మీరన్నా దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. గత 2 సంవత్సరాల క్రితం గొడ్డంటి భాగ్యలక్ష్మి ఏమున్నారు అనే అమ్మాయి దగ్గర చీటీ వేశాను. అయిపోయిన సంవత్సరం దాకా కూడా డబ్బులు ఇవ్వకపోగా పైపెట్టి డబ్బులు అడగటానికి పోతే వాళ్ళతో కొట్టించి పైపెట్టి మా మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పట్టించింది నెహ్రూ కొత్తపేట పోలీసులు. సోమవారం జడ్పీ గ్రీవెన్స్లో భాగంగా జేసీ వివేక్ యాదవ్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. బాధితుల నుండి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జేసీ ఆదేశించారు. దాదాపు 2600 దాకా ఉన్నాయి సార్. ఇప్పుడు 1994 ఉన్నాయి సార్. వీటిలో కూడా హైయెస్ట్ నర్సాపేట దీంట్లో టౌన్ అండ్ రూరల్లో ఉన్నాయి సార్. ఈ తహసీల్దార్ నర్సాపేటకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం సార్. దాని మీద 2 సెషన్స్ పెట్టేసి హ్యాండ్ ఓవరింగ్ పర్సన్స్ కూడా ఇచ్చేస్తాం సార్. చిలుమూరుపేట కూడా 600 అబౌవ్ ఉండేది సార్. అవి కూడా 349కి వచ్చినాయి సార్. మిగతా అన్ని 200 అలా ఉన్నాయి సార్. ఇవాళ రేపు కూడా కంప్లీట్గా దీని మీద దృష్టి పెడతాం సార్. తప్పనిసరిగా ఈ 2-3 డేస్లో ఇవి డిస్పోజ్ చేస్తాం. ఆడియో నర్సాపేట గారు ఈ లెవెల్లోనే అట్ ఆడియో లెవెల్ 2482 applications are pending. All these are late registration of work. Majorly more than 90% అవే ఉండొచ్చు. సో ఇది క్లియర్ చేస్తే సగం మీ పని అయిపోయినట్లే. దాని తర్వాత తహసీల్దార్ లెవెల్లో నర్సరావుపేట్, చిల్కలిరిపేట్, ఎడ్లాపాడు, వినుకొండ, నకిరికల్లు అండ్ సావల్యాపురం. ఈ all these తహసీల్దార్ లెవెల్లో 100 పైన పెండెన్సీ is there. So you concentrate on these mandals also. Daily review pettandi. Whenever you get time, you review these matters because this is very very serious issue. State level lo pendency chuste manam 3rd level lo unnam. That reflects very poorly on the revenue machinery. తర్వాత ప్రపోజల్స్ ఏమో వినట్లేదు సార్. అన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి షీట్స్ తీసుకొని మండల వైజ్గా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పెండింగ్ ప్రపోజల్స్ అన్నీ కూడా తెప్పిస్తున్నాను సార్. అది వీటి మీద ఈచ్ అప్లికేషన్ వైజ్ కూడా నేను రివ్యూ చేస్తాను సార్. ఇవి కూడా నా దగ్గర ఉన్నటువంటి వాటిలో డిఎస్ పెట్టేసి 2 సిస్టమ్స్ పెట్టి కంప్లీట్ అయిపోయిన వాటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాను సార్. ఈరోజు రేపు ఎల్లుండి కూడా 3 సిస్టమ్స్ కంప్లీట్గా నా దగ్గరే చేస్తున్నాను సార్. ఆడియో తెనాలి No, your performance is okay and your hand holding persons కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. But that shows that other hand holding persons they are not good, they are not working. వాళ్ళు వర్క్ అండ్ జాబ్ మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన వస్తుంది. So I request all the hand holding persons also to be very active and work like the hand holding person of Tenali. At Tenali lo you have to concentrate on Tenali, Repalli, Konnur, Dugirala, Kolipara and Bhattipur. ప్రభుత్వ గోదాములలో పనిచేస్తున్న హమాలీల కూలీ రేట్ల పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నదని ఏపీ సివిల్ సప్లైస్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య తెలిపారు. ప్రభుత్వం ఈ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి ఒప్పుకున్నదని, 2013 నుండి తాము చేస్తున్న పోరాట ఫలితమే ఇది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ సివిల్ సప్లైస్ ముఠా వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జీవి కృష్ణారావు, రాష్ట్ర అధ్యక్షులు చిన్నాంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రావుల అంజుబాబు, మరియదాస్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ కార్మికుల కూలీ పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినదని వారు తెలిపారు. ముఠా కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కూడా కల్పించనున్నారన్నారు.
మరికొన్ని డిమాండ్ల పట్ల సానుకూలంగా ప్రభుత్వ అధికారులు స్పందించారని తెలిపారు. కూలీ రేట్ల అగ్రిమెంటు పూర్తి అయిపోయింది హమాలీ రేట్లకు సంబంధించి. అయితే అప్పుడే పెంచాల్సినటువంటి ఈ హమాలీ రేటును మరి ముఖ్యంగా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా ఈ ఎన్నికల కోడ్ వచ్చినటువంటి సందర్భంలో మరి కొంత సమయం తీసుకొని మరి ఇప్పటికి నిన్నటికి మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, అటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కూడా ఈ హమాలీ రేటుకు సంబంధించినటువంటిది పెండింగ్లో పెడితే ఈ నెల 26వ తేదీన రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దాని ఫలితంగా ఇటువంటి రిట్టును కూడా ఉపసంహరించుకుంటాము. త్వరలోనే జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఇటువంటి చర్చ చేసి మరి హమాలీలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ హమాలీలకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ఇచ్చేటువంటి 2 జతల బట్టలను అవి 4 జతలుగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. దానికి సంబంధించినటువంటి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెంచాలని చెప్పేసి కోరినప్పుడు ఇది కూడా మంత్రివర్గంలో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఒక సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదేమైనా ఇది గొప్ప పెద్ద విజయంగా హమాలీ రేటును మరి ధరలకు అనుగుణంగా సాధించడంలో ఏఐటీయూసీ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం యూనియన్ మరి పెద్ద ఎత్తున కృషి చేసింది. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా కృషి చేస్తా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు. రానున్న 2 సంవత్సరాలలో నీటి ఎద్దడి లేని నగరంగా గుంటూరుని తీర్చిదిద్దుతాం పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అధిక సంఖ్యలో జడ్పీ గ్రీవెన్స్కు హాజరైన బాధితులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జేసీ వివేక్ యాదవ్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.